హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మా డిగ్రీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. విషయం ఏంటంటే జనవరి 11వ తేదీ గెట్ టుగెదర్ అని ఒక ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశాము. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 10 సంవత్సరాలు అవుతుంది, అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి 2014లో కంప్లీట్ అయింది, 2024 అయిపోయి 2025 వస్తుంది. 10 years కంప్లీట్ అయిన తర్వాత మనమందరూ ఒకసారి కలుద్దాము అని చెప్పేసి ఈ గెట్ టుగెదర్ అనేది మేము ప్లాన్ చేయడం జరిగింది. సో దయచేసి ఖచ్చితంగా మీరు రావాలి. చాలామంది కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశాము, కొంతమంది ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యారు, చాలామందికి తెలిసి ఉండకపోయిండొచ్చు, వాళ్ళ నంబర్లు మా దగ్గర లేవు. సో అట్లీస్ట్ నా యూట్యూబ్ ద్వారా అయినా కొంతమంది ఏమైనా చూడొచ్చేమో అనే ఉద్దేశంతోనూ వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యేదానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదో వాళ్ళని మోటివేట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. You have social conscience, you have civic sense. Come here, come here, come here, you straight fellow. జనవరి 11వ తేదీన ఫిక్స్ చేసుకున్నాం ఆ డేటు. అక్కడ ఇంకా కాలేజీలో పర్మిషన్లు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత డేట్ ఏది అని చెప్పేసి తర్వాత కూడా ఫైనల్ చేస్తాము. మరి ఈ వీడియో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూడాలి. అరే మీ ప్రాబ్లం ఏంటమ్మా? ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? గ్రూప్లో ఒక గ్రూప్లో ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గెట్ టుగెదర్కి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండిరా అంటే మాకు ఇంట్రెస్ట్ లేనట్టుగానే, అసలు ఏ సంబంధం లేనట్టుగానే ఉన్నారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే, లైఫ్లో ఏం సాధించాంరా, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సరిగా సెటిల్ అవ్వలేదు, ఏం సాధించాము, ఏ జాబ్స్ వచ్చాయి అని చెప్పేసి ఏమన్నా అలా మొహమాటం పడుతున్నారా? అరే చెప్పాలంటే ఏదో అది శంకర ఇదేమి ఖైదీ నెంబర్ 150లో చెప్తారు చూడు, శంకర్ అన్న ఇక్కడే నేను ఇక్కడ బండ్లు దుడిసాను అన్న అంటారు చూడు, అట్లా ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చూద్దాం. శంకరన్న బాగున్నావా? నేను రహీంని, చెన్నై రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నానన్నా. ఇంకనన్నా బాగున్నావా? నేను ఇక్కడే వైన్ షాప్ లో పనిచేస్తున్నా ముంబై. నేను కూడా ఇద్దరా వ్యవసాయం చేస్తున్నా, ఏదో చిన్న జాబ్తో పాటు వ్యవసాయం చేస్తున్నా. మీకన్నా గొప్పగా చెప్పుకోవడానికి పెళ్ళిళ్ళు అయిండొచ్చు, నాకు పెళ్ళి కూడా కాలేదురా. మీకు పిల్లలు ఉండిండొచ్చు, నాకు పిల్లలు కూడా లేరురా. నాకు పెళ్ళే లేదంటే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారులే. మీకు పెళ్ళన్నా అయిందిరా చెప్పుకునేదానికి. డిగ్రీ కంప్లీట్ అయి 10 ఏళ్ళు అయినా కూడా నాకు పెళ్ళి కాలేదురా. పెళ్లి కాలేదంటే నేను చేసుకోలేదు, మళ్ళీ చేసుకుందాం, పెళ్లి ఖచ్చితంగా పిలుస్తాలే, అది వేరే విషయం పక్కన పెట్టేసేయండి. కానీ అన్న నీదే లేటు. నాది లేట్ కాలే, అందరిది తొందర అయింది. ఇవన్నీ అవసరం లేదమ్మా. ఏంటి ఏం సాధించాను, ఏంటి లైఫ్లో సెటిల్ కాలేదు అంటే, నువ్వు 20 ఏళ్ళకి లేదా ఇంకొక 5 ఏళ్ళకి నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. 5 ఏళ్ళకి సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ కలుద్దాము, గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అంటే అప్పుడు అవుతుందా? కాదు కదా. సో ఇయర్లీ కలిస్తే మంచిదే, కానీ 10 yearsకే ఎవరు రావట్లేదు అంటే మళ్ళీ ఇయర్ ఎవరు వస్తారా? దానికోసం జనవరి 11వ తేదీ ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అంటే ఆ రోజు జరుగుతుంది, మీరంతా రావాలి. ఆ టైంలో మీరు ఏ విధంగా అయితే మీరు అక్కడ ఆ కాలేజ్ టైంలో మీ ఫ్రెండ్స్తో, నేను కూడా మీలో ఒక ఫ్రెండ్ అయ్యిండొచ్చు, నాకంటే క్లోజ్గా ఉండే వాళ్ళు ఉండిండొచ్చు, వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళతో అబ్బొచ్చినటువంటి విషయాలు, మీరు ఏవైతే తింగర్ పనులు చేసింటారో, స్లిప్ టెస్ట్లు పెట్టినప్పుడు కాఫీ రేట్లు రాయడం కానీ, క్లాసులు ఎగరగొట్టి క్రికెట్ ఆడడం కానీ, ఇట్లాంటివి ఫోన్లో ఒక ఫ్రెండ్తో మాట్లాడుకునేది కంటే డైరెక్ట్ కలిసి అదేదో ఒక ప్రోగ్రామ్ లాగా చేసుకున్నప్పుడు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎరా రాంబాబు, నువ్వు విలంగాడు పొద్దున్న సాయంకాలం గో కలిసి తిరిగేవారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు కట్ట చెప్పరా? ఎలా తెలుతుందిరా? ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేస్తానే కదా రీడు. ఆ ఉద్దేశంతో గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇందులో కొంతమంది ఉన్నారు, నేను బ్యాక్ బెంచ్ లో కూర్చున్నప్పుడు బ్యాక్ బెంచ్ లో ఒకడు ఉండేవాడు, నా పక్కన పేరు చెప్తే మళ్ళీ వాడికి వీడియోలో నా పేరు చెప్పావు ఏంటరా అని చెప్పి అనొచ్చు. ఏదో ఫ్రెషర్స్ పార్టీ చేస్తున్నారు, మా వాళ్ళే, మా క్లాస్ వాళ్ళే మేనేజ్మెంట్ తీసుకొని వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసి చేస్తున్నారు. మాట్లాడుకున్నాము ఇద్దరము, ఈ బొక్కలో ఫ్రెషర్స్ పార్టీకి 200 రూపాయలు డబ్బులు ఇవ్వాలా? ఏం పార్టీ పోరా, నేను వచ్చేయలేదు అని చెప్పేసి అలా మాట్లాడుకున్నాం. వాడు చూస్తే నెక్స్ట్ డే రాలేదు, వాడు డబ్బులు నిజంగానే డబ్బులు ఇవ్వలేదు, వాడు కాలేజ్కి ఆ ఫ్రెషర్స్ పార్టీకి కూడా రాలేదన్నమాట. సో వాడు ఇప్పటికి కూడా ఈ పార్టీకి, ఇది ఏదైతే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నామో దానికోసం కూడా అలాగే థింక్ చేయొద్దు బావా, అలా థింక్ చేస్తే బాగోదు.
10 years తర్వాత కలుస్తున్నాం రా. సో రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. అమ్మాయిలు కూడా మరి ఏంట్రా ఆ అబ్బాయిల గురించి చెప్తాను, అమ్మాయిల గురించి చెప్పువా. చూడు తల్లి, ఆడపిల్లంటే ఒక బ్యాంక్ లాకర్ లాంటిది. దాంట్లో ఐశ్వర్యం దాచుకోవచ్చు, ఆనందాన్ని దాచుకోవచ్చు, అభిమానాన్ని దాచుకోవచ్చు, విలువల్ని దాచుకోవచ్చు, భావితరాల భవిష్యత్తుని దాచుకోవచ్చు. మీలో కూడా మీకున్నటువంటి ఏవైతే మెమోరీస్ ఉంటాయో వాటి షేర్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. మీరు కూడా రావాలి. చాలా మంది ఒక 10 మందికి సపరేట్ గ్రూప్ ఉంది, లేడీస్కి సపరేట్ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది, అందులో జాయిన్ అవుతున్నారు. అబ్బాయిలు అందులో లేరనమాట. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి మేము దాంట్లోకి జాయిన్ అవ్వట్లేదు. సపరేట్ లేడీస్కి సపరేట్ ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ అంటూ. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు, లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. దాంట్లోకి మీరు జాయిన్ అవ్వండి. 11వ తేదీ మీరు తప్పకుండా రావాలి. ఎందుకంటే అంతేలే, ఎందుకు కానీ ఏం లేదు. సో అమ్మాయిలు కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా మ్యారేజెస్ అయిపోయి ఇంట్లో వాళ్ళు పంపించకపోయినా కొంచెం చెప్పండి. ఎందుకంటే 10 years తర్వాత కలుస్తున్నాము. 9 గంటల నుంచి ఐ థింక్ లేదా 10 o'clock నుంచి 11వ తేదీ 10 గంటల నుంచి 3 గంటల మధ్యలో మాత్రమే ఉంటాం. నాకు తెలిసి దాదాపు ఒక 5 గంటలు మాత్రమే స్పెండ్ చేస్తున్నాం. 10 years తర్వాత కూడా వచ్చి 5 గంటలు మాత్రమే మన ఫ్రెండ్స్తో మనం స్పెండ్ చేస్తున్నాము. సో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీకు ఏమైనా పనులు ఉన్నా అటు ఇటు చేసుకొని మీరు తప్పకుండా అటెండ్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నా పేరు తెలుసు కదా, మర్చిపోయినారేమో. అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నాను. కొంచెం ఏమన్నా లావ్ అయిండొచ్చు. ఈ స్పెక్స్ అలాగే ఉన్నాయి, ఎందుకంటే గుడ్డి అనేది పోలేదన్నమాట. మనకి సైట్ అలాగే పెరుగుతూ పోతుంది నా వయసు పెరిగినట్టు. సో దాంట్లో భాగంగానే ఈ స్పెక్స్ అలా ఉన్నాయి, మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. నా పేరు అల్లా బకాష్, అందరూ భాష అనేవాళ్ళు. మరీ ఎక్కువగా మహేష్ బాబు ఫ్యాను అని చెప్పేసి ఒక 1 year నుంచి అప్పుడు కొంచెం అట్లా తెలిసి ఉండిండొచ్చు. మేబీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఏంటి అని చెప్పేసి. అప్పుడు డిగ్రీ నుంచినే కదా నేను మాట్లాడడం స్టార్ట్ చేసింది. అక్కడ స్టేజ్ ఫియర్ అంతా వెళ్ళిపోయింది డిగ్రీ నుంచినే. సో చాలా మందికి కూడా ఇలాంటి మెమోరీస్ చాలా ఉంటాయన్నమాట. ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ తప్పకుండా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ తరపున. ఒక గ్రూప్ అంటూ ఉంది, మన డిగ్రీ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, అందులో జాయిన్ అవ్వండి. ఆ ప్రోగ్రామ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎలా అని చెప్పేసి మనం అంతా ఇస్తూ ఉంటాం అనమాట. జై హింద్.